ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మహాభారతం గురించి కానీ దానిలోని పాత్రధారుల గురించి కానీ తెలియని వారు సహజంగా బహు తక్కువ మంది ఉంటారు. మహాభారతంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క విశిష్టత ఉంది. ఒక్కొక్కరిది ఒక్కొక్క చరిత్ర. ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. వారి జననం ఒక కారణం, వారి మరణం ఒక చరిత్ర అనే రీతిలో మహాభారతం ఉంటుంది. అర్జునుడు లేని మహాభారతాన్ని ఊహించలేం. అసలు అర్జునుడు లేనిదే గీతే లేదు. భగవద్గీత మనకు అందడానికి కారణం అర్జునుడు. భగవద్గీత ఎవరు చదివితే వారి జీవితానికి సంబంధించిన విషయాలు, సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి అనడంలో అతిశయోక్తి లేదు. అది ఎవరు చదివితే వారి జీవన గీత అవుతుంది. ఇది స్వయంగా నా అనుభవం కూడా. ఇక అర్జునుడి కుమారుడైన అభిమన్యుడి గురించి ఈ వీడియోలో కొన్ని విషయాలు తెలుసుకుందాం. అభిమన్యుడు పాండవుల మధ్యముడైన అర్జునుడి తనయుడు. అసలు అభిమన్యుడు 16 ఏళ్లకే గొప్ప యోధుడుగా పేరు పొందాడు. అలాంటి యోధుడు మహాభారత యుద్ధంలో తన 16 ఏళ్లకే ఎలా ప్రాణాలను కోల్పోయాడు? అతను చేసిన తప్పేంటి? అంతటి వీరుడైన అర్జునుడు తన కొడుకును ఎందుకు కాపాడుకోలేకపోయాడు? దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు కూడా తన మేనల్లుడైన అభిమన్యుణ్ణి ఎందుకు రక్షించలేదు అనే ప్రశ్న మనలో చాలామందికి వచ్చి ఉంటుంది. దానికి కారణం చాలామందికి తెలిసే ఉండవచ్చు, మరికొంతమందికి తెలియకపోనూ ఉండవచ్చు. దాని వివరణ ఇప్పుడు చూద్దాం. మహాభారతంలో గొప్ప యోధుడుగా పేరు పొందిన అభిమన్యుడు కేవలం 16 సంవత్సరాల వయస్సులో అభేద్యమైన పద్మవ్యూహంలో ప్రవేశించాడు. వీరాది వీరులతో పోరాటం చేసి వీరమరణం పొందాడు. అయితే అర్జునుడి కొడుకు, కృష్ణుడి మేనల్లుడు అయిన అభిమన్యుడు ప్రాణాలను కోల్పోతున్నప్పుడు కృష్ణుడు ఎందుకు రక్షించలేదు? మహాభారతంలో పాండవుల మధ్యముడు విలుకాడు అర్జునుడు. శ్రీకృష్ణుడి సోదరి సుభద్ర కుమారుడైన అభిమన్యుడి గురించి అందరికీ తెలుసు. వీరాది వీరుడైన అభిమన్యుడి మరణం గురించి కథ కూడా చాలా ప్రజాదరణ పొందింది. మహాభారత యుద్ధంలో అభిమన్యుడు కౌరవులు వేసిన పద్మవ్యూహాన్ని బద్దలు కొట్టి అందులో ప్రవేశించాడు. అనేక మంది యోధులను ఒంటరిగా సంహరించాడు. అయితే అభిమన్యుడు జన్మించకముందే, అంటే సుభద్ర కడుపులో ఉన్నప్పుడే పద్మవ్యూహాన్ని ఛేదించగల జ్ఞానాన్ని సంపాదించాడు. అయితే దాన్నుంచి బయటపడే విధానం తెలియక మరణించాడు. అభిమన్యుడి నైపుణ్యం ముందు కౌరవులందరూ ఓడిపోయారు. తరువాత చాలామంది యోధులు నిరాయుధుడైన ఒంటరిగా ఉన్న అభిమన్యుణ్ణి చుట్టుముట్టి అతన్ని సంహరించారు. అభిమన్యుడు కేవలం 16 సంవత్సరాల వయసులోనే అమరవీరుడు అయ్యాడు. అభిమన్యుణ్ణి సంహరించే సమయంలో యుద్ధభూమిలో శ్రీకృష్ణుడు ఉన్నాడు. అయినా తన ప్రియమైన మేనల్లుణ్ణి రక్షించలేదు. దీని వెనుక ఓ ప్రత్యేకమైన కారణం ఉందని పురాణాల కథనం. అది ఏమిటి అంటే, అభిమన్యుడు పుట్టకముందే అతని తండ్రి మరణ వయసును నిర్ణయించాడు. అభిమన్యుడి తండ్రి అర్జునుడు కాదు, చంద్రుడు. వాస్తవానికి మహాభారతంలో చంద్రుడి కొడుకు వర్చ అర్జునుడి కొడుకు అభిమన్యుడిగా జన్మించాడు. ఈ విషయం గురించి ప్రస్తావన మహాభారతంలో ఉంది. అభిమన్యుడు చంద్రుడి కుమారుడా, మరి అర్జునుడి కొడుకు అని ఎందుకు అంటారు అని అందరికీ ప్రశ్న ఉదయిస్తుంది కదా. శ్రీకృష్ణ భగవానుడు ధర్మరక్షణ కోసం భూమిపైకి అవతరించబోతున్న సమయంలో దేవీ దేవతలందరూ ఏదో ఒక రూపంలో భూమిపైకి వచ్చి భగవంతుని లీలను చూడాలని చాలామంది దేవీ దేవతలు భూమిపై మానవులుగా జన్మించారు. చాలామంది తమకు బదులుగా తమ కుమారులను భూమికి పంపారు. ఇలా సూర్యుని కుమారుడు కర్ణుడు, ఇంద్రుని కుమారుడు అర్జునుడుగా జన్మించగా, చంద్రుడు తనయుడు వర్చను భూలోకంలో జన్మించేందుకు అనుమతించాలని కోరడంతో చంద్రుడు ఒప్పుకోలేదు. ఎందుకంటే చంద్రుడికి తన కొడుకంటే చాలా ప్రేమ. తన కొడుక్కి దూరంగా ఉండటానికి ఇష్టపడలేదు. అప్పుడు దేవతలందరూ చంద్రుడి తనయుడికి భూమి మీద జన్మించే వరాన్ని ఇవ్వమని కోరారు. దాంతో చంద్రుడు అంగీకరించాడు. అయితే తన కొడుకును 16 సంవత్సరాలు మాత్రమే భూమిపైకి పంపగలనని, ఆ తర్వాత తన వద్దకు తిరిగి వచ్చేయాలని చెప్పాడు. అలా చంద్రుడి కొడుకు వర్చ అర్జునుడి కొడుకుగా అభిమన్యుడిగా జన్మించాడు. 16 సంవత్సరాల తరువాత చంద్రుడి కుమారుణ్ణి తిరిగి అతని వద్దకు పంపుతానని శ్రీకృష్ణుడు చంద్రుడికి వాగ్దానం చేశాడు. ఈ వాగ్దానం కారణంగా అభిమన్యుడు 16 సంవత్సరాల వయసులో అమరవీరుడు అయ్యాడు. అందుకే శ్రీకృష్ణుడు అభిమన్యుణ్ణి రక్షించలేదు. అర్జునుడు కూడా తన కుమారుణ్ణి రక్షించుకోలేదు. అభిమన్యుడి మరణం వెనుక ఇంత కథ ఉంది. మనమేమో శ్రీకృష్ణుడు దేవుడు కదా, ఎందుకు రక్షించలేదు అనుకుంటాం. ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది. కారణం లేనిదే కార్యం జరగదు. దేవుడు మనం కోరుకున్నదే మనకిస్తాడు, కోరనిది ఏది కూడా మనకు ఇవ్వడు. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. వీలైతే కాదు, వీలు చేసుకుని మరీ అందరూ డైలీ 10 to 20 minutes మెడిటేషన్ చేయడానికి ప్రయత్నించండి. మానసిక ప్రశాంతత లభిస్తుంది.
లైఫ్ కూడా చేంజ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.